Hi viewers, welcome to Hit TV. And today Sanchana Hospital lo unnanu and Dr. Chandrasekhar garu manto paatu unnaru, director of sports surgery and shoulder surgery rendu kuda specialist annamata. First of all sir tho maatladam. So చాలా మందికి knee replacements కి చాలా మంది తెలుసు, shoulder replacement కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? Hello everybody, I am Dr. Chandrasekhar, consultant shoulder surgeon, KIMS Sunshine Hospital, Secunderabad. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలామందికి జనరల్ పబ్లిక్ ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ మోకాళ్ళు మాత్రం అరుగుతాయి, లేదా మోకాలు జాయింట్లోనే ఆర్థరైటిస్ వస్తుంది, సో దీనికి మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్ లేదా నీ జాయింట్ రీప్లేస్మెంట్ అని చేస్తారు అని చెప్పి ఒక అపోహ ఉంది. ఇది కరెక్ట్ కాదు. శరీరంలో ఉన్న ఏ జాయింట్ అయినా కూడా, అది మోకాలు కావచ్చు, మక్క కావచ్చు, భుజం కావచ్చు, లేదా మోచేయి కావచ్చు, మడమ జాయింట్ కావచ్చు, ఏ జాయింట్ అయినా కూడా అరిగే అవకాశం ఉంటుంది. అయితే అన్నిటికంటే ఎక్కువ అరిగే జాయింట్ మోకాలు జాయింట్ కనుక చాలామందికి ఏంటంటే మోకాలు మాత్రమే అరుగుతుంది, లేదా మోకాలు చెప్పులు మాత్రం అరుగుతాయని ఒక అపోహలో ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఏ జాయింట్ అరగచ్చు. మనం సుమారుగా 100 మందికి మోకాలు అరిగినట్టయితే ఒక 10 మందికి మక్క జాయింట్, ఒక 5కి షోల్డర్ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ మనకి. సో అందువల్ల ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ ఇది అరుగుతుంది. అరిగేటప్పుడు ఏదైనా జాయింట్ ఒక స్థాయికి మించి ఒక స్టేజ్ దాటి అరిగినప్పుడు దానికి ఫైనల్ ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మీకు చూసుకున్నట్టయితే అది హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారు, నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తారు, అలాగే షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. జాయింట్ రీప్లేస్మెంట్ అంటే సర్జరీస్ ఎలా జరుగుతాయి, అలా ఎలా ఉండబోతుంది, దానికి ఎలా నిర్మూలించాలి సార్? ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మనం చేసేదానికి కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మన భుజం జాయింట్ ఏదైతుందో ఇది వయసుతో పాటు జాయింట్ అరుగుదల, ఇది మోకాలు చెప్పు ఏ రకంగా అరుగుతాయి, వయసుతో పాటు అదే రకంగా ఈ షోల్డర్ జాయింట్ కూడా అరుగుతుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది ఏంటంటే వయసు వల్ల ఈ జాయింట్లో ఉండే గుజ్జు క్రమంగా, లేదా మనం టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే కార్టిలేజ్ అంటాం, మనం తెలుగులో మాట్లాడే గుజ్జు అంటాం. ఇంకా స్పెసిఫిక్గా తెలుగులో చెప్పిన మృదులాస్థి అంటారు దీన్ని. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల, వయసు రీత్యా ఏర్పడే మార్పుల వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ షోల్డర్లో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్లో మనం ఎక్కువగా చేస్తుంటాం షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. ఇంకా రెండవది, కొన్ని సందర్భాల్లో షోల్డర్ బాగా ఫ్రాక్చర్ అయ్యి, ఏమైనా యాక్సిడెంట్లో కావచ్చు, ఏమైనా ఇంట్లో పడడం వల్ల కావచ్చు, ఫ్రాక్చర్ అయ్యి ముక్కలుగా మారినప్పుడు, అంటే బాగా దీన్ని తిరిగి మనం రెగ్యులర్ ఆర్థోపెడిక్ విధానంలో మనం ప్లేట్లు స్క్రూస్ వేసి బిగించలేము. అటువంటి పరిస్థితుల్లో బాగా డ్యామేజ్ అయిన సందర్భాల్లో కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేస్తుంటాం. ఇంకా మూడవది తీసుకున్నట్టయితే కొంతమందికి ఈ కీళ్ళవాతం లాగా సమస్యలు అంటారు. కీళ్ళవాతం సమస్యలు అంటే ఇప్పుడు మరి విన్నట్టయితే అప్పుడప్పుడు వింటూ ఉంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి ఇలా వింటూ ఉంటాం, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పి. ఇవేంటంటే కొన్ని రకాల ఆటోఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉంటాయి మన బాడీలో. అంటే మన ఓన్ ఇమ్యూనిటీనే మన బాడీని డ్యామేజ్ చేసే కొన్ని సందర్భాలు ఉంటాయి. బహుశా చాలామంది వినే ఉంటారు, కోవిడ్ సమయంలో మన ఓన్ ఇమ్యూనిటీ మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తుందని చాలామంది వినే ఉంటారు. అదే రకంగా ఈ కొన్ని జబ్బుల్లో కీళ్ళవాతం అని చెప్పి పిలువబడే ఈ కొన్ని రకాల సమస్యల్లో, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యల్లో మన ఓన్ ఇమ్యూనిటీ మన జాయింట్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిలో కూడా జాయింట్ డ్యామేజ్ అయ్యి అరిగే అవకాశం ఉంటుంది. వీటిలో కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా భుజానికి సంబంధించి 2 ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. ఒకటి భుజం డిస్లొకేషన్ అంటాం, షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. అంటే భుజం జాయింట్ కొంతమందికి జారిపోతుంటుంది, దీన్ని షోల్డర్ డిస్లొకేషన్ పిలుస్తాం. తెలుగులో మామూలుగా మాట్లాడేటప్పుడు భుజం జారిపోతుందని చెప్తూ ఉంటారు. ఇటువంటి వారు కూడా చాలా కాలం పాటు ఈ డిస్లొకేషన్ అసెస్ చేయడం వల్ల ఈ జాయింట్ తరచుగా జారి ఆ జాయింట్లో డ్యామేజ్ ఏర్పడి అది అరుగుదలకు దారితీయచ్చు. దీన్ని కూడా ఇన్స్టెబిలిటీ ఆర్థరైటిస్ అంటాం మనం. ఇటువంటి సందర్భాల్లో కూడా భుజం అరుగుదలకు దారితీయచ్చు. దీంట్లో కూడా మనం ఒక స్టేజ్ దాటినాక షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా కొంతమందికి భుజంలో కొన్ని ప్రత్యేకమైన మజిల్స్ ఉంటాయి, వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఇవి యూజువల్గా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ మనం అసెస్ చేసినట్టయితే, సంవత్సరాల తరబడి అసెస్ చేసినట్టయితే, అది కూడా ఈ లోపల షోల్డర్ యొక్క మెకానిక్స్లో చేంజ్ వచ్చి అది కూడా జాయింట్ అరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక స్టేజ్ దాటినాక అరిగినట్టయితే దీనికి కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ విధానం మిగతా జాయింట్కి రీప్లేస్ చేసినట్టే ఉంటుంది. అంటే సేమ్ అదే కాన్సెప్ట్లో జరుగుతుంది ఇది. సో మనం జాయింట్లో ఏదైతే పార్ట్స్ మనం అరిగిపోయినాయో దాన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ లేదా మెటాలిక్ పార్ట్స్తో మనం రీప్లేస్ చేస్తాం. అది కోబాల్ట్ క్రోమియం కావచ్చు, లేదా టైటానియం కావచ్చు. ఇది మన మోకాల్ జాయింట్లో వాడే టైప్ మెటీరియల్లోనే, లేదా హిప్ జాయింట్లో వాడే మెటీరియల్, సేమ్ ఇదే మెటీరియల్, బాడీ కంపాటబుల్ మెటీరియల్తో మనం దాన్ని రీప్లేస్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మన షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. ఇది బంతి, ఇది కప్. ఈ కప్పులో బంతి కలవడం వల్ల మనకు మూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఈ బంతి వంటి భాగం, ఈ కప్పు వంటి భాగం అరిగదాన్ని మరి అరిగినప్పుడు మనం దాని జాయింట్ అరిగిందని చెప్తాం. దీంట్లో మన ఈ బాల్ని, ఈ కప్ని
ఒక మెటాలిక్ పార్ట్తో లేదా ప్లాస్టిక్ పార్ట్తో రీప్లేస్ చేయడం వల్ల షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ టైప్లో కనిపిస్తుంది ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది. సో ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ మెటాలిక్ పార్ట్స్తో మనం రీప్లేస్ చేస్తాం. దీనికి ఏంటంటే మన హాస్పిటల్లో ప్రత్యేకించి సాధారణంగా ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానం వృద్ధుల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కువగా చేస్తుంటాం. కొంతమంది మనం కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు నా వయసు 70 ఏళ్ళు, నేను ఆపరేషన్ చేయించుకోవచ్చా, రిస్క్ అవుతా అని చెప్పి. సో సాధారణంగా ఈ సమస్య ఏదైతే ఉంటుందో షోల్డర్ ఆర్థరైటిస్ లేదా అనే సమస్య ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు వచ్చే సమస్య. ఇది 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూడం అరుదుగా కనిపిస్తుంటుంది. బట్ సాధారణంగా అనేది వృద్ధుల్లోనే కనిపిస్తుంది ఈ సమస్య. సో ఈ రకమైన ఆపరేషన్ అనేది వృద్ధుల్లోనే చేస్తాం మనం. ఇది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు. సో ఆపరేషన్ వరకు దీనిలో ప్రమాదకరమైన ఆపరేషన్ ఏం లేదు. ఓన్లీ ఇది షోల్డర్ జాయింట్ ఆపరేషన్, ఇంకా దీంట్లో రిస్క్ ఏమి ఉండదు ఎవరికి. కాకపోతే ఈ వయసు వారిలో ఉండే మిగతా సమస్యలు అదేంటంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లేదా డయాబెటీస్ కావచ్చు, లేదా బీపీ కావచ్చు, లేదా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం, లేదా ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లం, లేదా పారాలసిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండవు కావచ్చు. వీటి వల్ల వాళ్ళకి రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్ కూడా ఎక్కువగా ఎనస్థీషియా అంటే మత్తు మందు ఇవ్వడంలో ఉండే రిస్క్ ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. సో మన హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇటువంటి మేజర్ ఆపరేషన్ కూడా మనం ఇక్కడ మన అధునాతనమైన లోకల్ ఎనస్థీషియాలో స్కేల్ని బ్లాక్ అంటాం, ఇంటర్స్కేల్ని బ్లాక్ అంటాం. అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా భుజానికి ఆ చేతికి సంబంధించిన నరాలన్నీ మొద్దుబారుతాయి. సో అంటే ఒక రకమైన లోకల్ ఎనస్థీషియా అది. అందువల్ల పేషెంట్కి ఫుల్ ఎనస్థీషియా అక్కర్లేదు, ఓన్లీ చేతికి మాత్రం ఎనస్థీషియా వచ్చి మనం సర్జరీ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఆ పేషెంట్కి కూడా రిస్క్ తగ్గిపోతుంది. అంటే ఆయన వయసు 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు. నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86 ఏళ్ళు. 86 ఏళ్ళు వృద్ధుడికి నేను షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాను. చాలామంది 82 ఏళ్ళు, 83 ఏళ్ళు, 75 ఏళ్ళు, 76 ఏళ్ళు, 78 ఏళ్ళు చాలామందికి చేశాం. సో నేను చెప్పేదంటే ఈ వయసు అనేది ఒక ప్రామాణికం కాదు దీనికి. అంటే ఓన్లీ 60 ఏళ్ళలోపే చేస్తాం లేదా 70 ఏళ్ళలోపే చేస్తాం అనేది ప్రామాణికం కాదు. పేషెంట్ వయసు ఎంతైనా కూడా ఆ సమస్య వల్ల అతను తీవ్రంగా బాధపడుతున్న సందర్భంలో ఆ పర్టికులర్ స్టేజ్ దాటినాక, ఆ జాయింట్ బాగా అరిగినాక వేరే రకమైన ట్రీట్మెంట్లు, అవి ఫిజియోథెరపీ కావచ్చు, మందులు కావచ్చు, లేదా ఇతరత్ర ఇంజెక్షన్ కావచ్చు, అవి పనిచేయవు అన్న పరిస్థితి ఉండేటప్పుడు మనం షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని మనం చెప్పినట్టు లోకల్ ఎనస్థీషియాలో చక్కగా ఆపరేషన్ చేసినట్టయితే వీళ్ళకి ఎటువంటి రిస్క్ ఉండదు. చక్కగా ఈరోజు ఆపరేషన్ చేయించుకుని రేపు లేదా ఎల్లుండి చక్కగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.